హలో నమస్తే. ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. మంచిదే, ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించిన కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మేము కుటుంబానికి అండగా ఉంటాము అన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. అది మంచిదే, కానీ ఇది ప్రాథమికంగా యాక్సిడెంట్గా నిర్ధారించడమైనది అనేటువంటి పదము నాకెందుకో మంచిగా అనిపించలేదు. లోకేష్ గారు ఇంకొకసారి దీని మీద సీరియస్గా ఆలోచించాలని నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, లోకేష్ గారు అసలు ఏం ట్వీట్ చేశారు చూడండి ఒకసారి. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఓకే ఓకే, దట్ ఈస్ ఫైన్, అంతవరకు మంచిదే. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను, అది కూడా మంచిదే. మేము అప్రిషియేట్ చేస్తున్నాము. నారా లోకేష్ గారు కుటుంబానికి సానుభూతి తెలపడం మంచిదే. ఇక్కడే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ బై పోలీస్ దే ఐడెంటిఫైడ్ ఇట్ యాజ్ ఎ యాక్సిడెంట్ అంట. యాక్సిడెంట్గా ప్రాథమిక నిర్ధారణ యాక్సిడెంట్ లాగా అనిపించిందా? నిజంగా యాక్సిడెంట్ అనిపించిందా? నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ప్లస్ గవర్నమెంట్కి, నారా లోకేష్ గారికి, ఎవరైతే ఇది యాక్సిడెంట్ అనుకుంటున్నారో మీ అందరికీ నిజంగానే మనస్ఫూర్తిగా మీకు యాక్సిడెంట్ లాగా అనిపించింది. అది మీరు మనస్సాక్షితో ఆలోచించాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అదైతే యాక్సిడెంట్గా అనిపించింది అని చెప్పడం బాధాకరంగా అనిపించింది. వివిధ సంఘాల పాస్టర్ గారు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తారు. పాస్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దర్యాప్తు చేస్తాము అని అంటాం ఇంకొకటి బాధాకరమైన విషయం లోకేష్ గారు చేసింది. ఓకే, మీకు అనుమానం రాలేదా? నేను అడిగేది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న క్లూ దొరికినా సరే వదిలిపెట్టరు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మరి సీనియర్ మోస్ట్ ఒక చిన్న ఊరికినే పసిగడతారు వాళ్ళు. ఎంత చిన్న క్రైమ్ ఉన్నా సరే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి కనిపెట్టేస్తారు. అంత ఎక్స్పర్ట్స్, అంత సీనియారిటీ ఉన్న పోలీసులకి ఈ ప్రాథమిక నిర్ధారణ యాక్సిడెంట్ అనుభవించడం, ప్లస్ పాస్టర్ల డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మేము దర్యాప్తు చేస్తున్నాము అంటే అర్థం మీకు అనిపించట్లేదా? అది అది యాక్సిడెంట్ అని మీకు అనిపిస్తుందా అని ఆయన చెప్పాడు కదా లోకేష్ గారు. సో నేను మీకు ఒక 10 ఆధారాలు చూపిస్తున్నాను. లోకేష్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఒకసారి దీని గురించి ఆలోచించాలి. మీరు ఇంక ఇది ప్రాథమిక నిర్ధారణ యాక్సిడెంట్ అనుకుంటున్నాము, దీని మీద ఎలాంటి దౌర్జన్యం కానీ అటాక్ కానీ జరగలేదు అనుకునే వాళ్ళు దయచేసి మీరు ఈ వీడియోని లోకేష్ గారికి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించండి. దీంట్లో ఒక 4-5 ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఓకే, 4-5 పోస్టులు అవే చూపిస్తాను. నేను పెద్ద కనిపెట్టింది ఏం లేదు. ఆల్రెడీ పబ్లిక్ మొత్తానికి తెలిసి ఈ పోస్టులు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఓకే, చూడండి. ఒకటి, ఇది ప్రవీణ్ పగడాల గారు పడిపోయి ఉన్నప్పుడు బైక్ అట్లా పండబెట్టినట్టే ఉందండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తి బైక్ స్లిడ్ అయ్యేది. ఏ యాక్సిడెంట్ అయినా సరే ఎలా పడతారా? అతని కింద దానిపైన దుప్పటి కప్పినట్టుగా బైక్ పడిద్దా? దుప్పటి కప్పినట్టుగా బైక్ పైన పడిద్దా? సరే, బైక్ పైకి పడింది, కాలు ఎరగటం కానీ చెయ్యి ఎరగటం కానీ ఏమి జరగలేదుగా. అతను పడుకున్నాడు, అతని మీద బైకు అట్లా ఎవరో ఎత్తిపెట్టినట్టుగా ఉంది, లేదంటే నిలబెట్టా తోసేసి వెళ్ళిపోయినట్టు ఉంది అతని మీద చనిపోయిన తర్వాత. అసలు దీన్ని ఎవరైనా చూస్తే ఇది యాక్సిడెంట్ అంటారా? ఓకే, జనరల్గా బైక్ స్లిడ్ అయినప్పుడు అది కూడా గ్రౌండ్ ఉంది, డౌన్ ఉంది, డౌన్లో స్కిడ్ అయినప్పుడు ఆ బైక్ పక్కన పడాలి, ఇతను పక్కన పడాలి. కరెక్ట్గా అతని మీద పడుకోబెట్టి దీన్ని ప్రాథమికంగా యాక్సిడెంట్గా మేము నిర్ధారించడం అనేదాన్ని సాక్షాత్ మినిస్టర్ గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు ట్వీట్ చేయడంతో కొద్దిగా బాధ అనిపించి నేను మీకు చెబుతున్నా. ఓకే, ఈ అనుమానం పోలీసులకు రావాలి. పాస్టర్లకు వచ్చేది పోలీసులకు రావాలి ఈ అనుమానం. అదొకటి. ఇది చూడండి, ఈ బైక్ చూస్తే స్కిడ్ అయినట్టు ఉందా, యాక్సిడెంట్ అయినట్టు ఉందా? ఈ బైక్ ఇప్పుడు ఇది బైక్ అండి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఇది చూస్తే యాక్సిడెంట్ అయినట్టుగా ఉందా? మనిషి చనిపోయేంత
అంత ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగినట్టుగా ఈ బైక్ని చూస్తే మీకు అనిపిస్తుందా? పోలీసులకి అనుమానం రాలేదా? లోకేష్ గారికి అనుమానం రాలేదా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది చూడండి, ఇక్కడ వెరీ క్లియర్గా షూ మార్క్ కనిపిస్తుంది. షూ మార్క్. యాక్సిడెంట్లో స్కిడ్ అయ్యి పడిపోయిన వ్యక్తి గుండెల మీదకి షూ మార్క్ ఎలా వచ్చింది? పోలీసులకు అనుమానం రాలేదా? షర్టు మీద షూ మార్క్ ఎలా వచ్చింది? అంటే బైక్ వచ్చి తొక్కిందా? బైక్ పైన పడింది, బైక్కి ఏమైనా షూ వేసుకునేద్దా? వెరీ క్లియర్గా ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ షూ మార్క్, రైట్? ఎవరో అతన్ని గుండెల మీద తన్నారు అనేది ఒక అనుమానం వస్తుంది. లేదు పడ్డప్పుడు అక్కడ పక్కనే ఉన్న చెప్పు ఒప్పు ఉండి పోనీ అది అత్తుకుందనుకోండి, అక్కడ ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయిన ప్రాంతంలో మీకు ఏమైనా షూ దొరికిందా? చెప్పులు ఏమైనా దొరికాయా మీకు? అతను వేసుకున్న చెప్పులు అతని కాలికే ఉన్నాయి. కింద పడ్డ షూ కానీ కింద పడ్డ చెప్పు కానీ పరిసర ప్రాంతాల్లో ఏం దొరకలేదు కదా. మరి షూ మార్క్ ఎలా నుంచి వచ్చింది అనే అనుమానం రాలేదా? ప్రాథమికంగా యాక్సిడెంట్ అని ఎలా అనుకున్నారు వీళ్ళు అనేది ఒక ఆలోచించదగ్గ విషయం. ఇక చూడండి, ఇక్కడ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి చెక్కల మీద ఇదిగో బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. కొట్టినప్పుడు ఆ చెక్క కూడా ఇరిగిపోయేటట్టు కొట్టానని అర్థం. 3 ముక్కలు అయింది. ఇది ఒక ముక్క అయింది, 2వ ముక్క బ్లడ్ మార్క్ ఉంది, ఇదిగో 4వ ముక్క బ్లడ్ మార్కులు ఉన్నాయి. చెక్క తీసుకొని కొడితే బ్లడ్ మార్కులు పడ్డట్టుగా ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది చూసిన తర్వాత ప్రాథమికంగా మేము దీన్ని యాక్సిడెంట్గా పరిగణిస్తున్నామని లోకేష్ గారు ట్వీట్ చేయటం అనేది కొద్దిగా వెయిట్ చేసి ఉండాల్సింది, ఆ ట్వీట్ చేయకుండా లోకేష్ గారు అని నా ఉద్దేశం. ఓకే, ది అదర్ వన్, ఇక్కడ చూడండి, ఇది చాలామంది అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటంటే, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఆ టోల్ గేట్ దగ్గర ఇది ఈ లెఫ్ట్ లైట్ మాత్రమే వెలుగుతుంది. అంటే అర్థం ఏంటి? హెడ్ లైట్ పగిలిపోయింది. ఇది కూడా హెడ్ లైట్ పగిలిపోయినట్టు కనిపిస్తుంది, ఇరిగిపోయినట్టుగా హెడ్ లైట్ పగిలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఒక లెట్ ఈజ్ అజ్యూమ్ నిజంగానే ప్రవీణ్ గారు హెడ్ లైట్ పనిచేయట్లేదు, అతను స్టార్ట్ అయినప్పుడే పనిచేయట్లేదు అనుకోండి. ఓకే, స్టార్ట్ అయినప్పుడే పనిచేయట్లేదు అనుకోండి. అక్కడ ఆయన వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి, ఆయన ఎవరికి చెప్పకుండా వస్తాడేంటి ఆయన ఏదో మీటింగ్కి వెళ్ళాలంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరేటప్పుడు లైట్ పని చేయట్లేదు ఏందన్నా అని ఎవరో ఒకరు చెప్పుంటారు కదా ఆయనకి. వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా, ఇదిగో సార్ ఆయన స్టార్ట్ అయినప్పుడే లైట్ పని చేయట్లేదు, మేము ముందే చెప్పాము వెళ్ళొద్దని అని ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పారా మీకు? ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు చాలామంది లైన్లో నిలబడి చాలామంది అతను చుట్టుపక్కల గుమ్ముకొని టాటా బాయ్ బాయ్ చెప్పుంటారు కదండి. అతను వచ్చేటప్పుడు మీటింగ్ అయిపోయినాక ఎవరో ఒకరు చెప్పుంటారు కదా, లైట్ వెలగట్లేదన్నా వెళ్ళొద్దని. వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పలేదు కదా, మేము ముందే చెప్పాము సార్ వెళ్ళొద్దు అంటే అర్థం ఆయన వచ్చేటప్పుడు లైట్ పని చేస్తుంది అని అర్థం. మార్గ మధ్యంలో ఇది లైట్ పగల కొట్టారు ఎవరో, కాబట్టి అతను లైట్ పగిలింది కాబట్టి అతను వస్తున్నాడు అనేది ఒకటి అర్థం. అంటే అర్థం ఈ టోల్ గేట్కి ముందే అటాక్ జరిగిందని చాలామందికి అనుమానం వస్తుంది. అది పోలీసులకు రాలేదా అనుమానం? ప్రభుత్వానికి రాలేదా అనుమానం అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది అతని ఫోటో ఎక్కడ టోల్ గేట్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఫోటో, వెళ్తూ ఉన్నప్పుడు తీసిన ఫోటో. ఇక్కడ చూడండి, ఇది ఈ భుజం పైకి ఇక్కడ దాకా లేచిందండి. ఈ భుజం చాలా డౌన్కి ఉంది. ఇది చెయ్యి చాలా లూజ్గా పెట్టాడు. ఇక్కడ చెయ్యి చూడండి, మీరు గమనించారా లేదో, చెయ్యి చాలా లూజ్గా ఉంది. ఇక్కడ భుజం బాగా కిందకి ఇట్లా ఇలా దిగుంది అనమాట. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఇలా దిగుంది, మెడకాయ ఇట్లా వంచున్నాడు. మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అంటే అర్థం ఆల్రెడీ ఇక్కడ అతనికి దెబ్బ తిన్నాడు, ఎవరో కొట్టారు. ఇక్కడ అతన్ని కొట్టాడు కాబట్టే పెయిన్ ఉండిద్ది బాగా. ఈ హ్యాండ్ మీద ఇది ఇట్లా లేపి ఇలా డ్రైవ్ చేస్తున్నాడని మీకు అర్థం అవ్వట్లేదా? అంటే అంతకుముందే అటాక్ జరిగింది అనేది మీకు అర్థం కాలేదా? నాకైతే అనిపిస్తుంది భుజం చాలా పైకి లేపాడు, ఈ చెయ్యి చాలా లూజ్గా కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఈ మెడకాయ పక్కకు ఉంచాడు అంటే అర్థం అప్పటికే దెబ్బతిని దెబ్బలతో అతను పారిపోవడం ప్రయత్నం చేయటమా, లేదంటే కొట్టిన వాళ్ళు కొట్టి వదిలేసి ఎందుకు వచ్చిన డౌట్ అని చెప్పి తర్వాత వచ్చి అతన్ని ఏమైనా చేశారా అనేది కూడా డౌట్ ఉంది. అంటే టోల్ గేట్కి ముందే అతనికి ఏదో జరిగింది అనేటువంటి ఒక అనుమానం పక్కాగా
మనకేది కనిపిస్తుంది. ఓకే. ఇది ఇది చూడండి, ఇది రోడ్ యాక్చువల్‌గా. ఈ రోడ్డుని చూస్తే ఇది అసలు యాక్సిడెంట్ ప్రోన్‌గా ఉందా? చాలా క్లీన్‌గా ఉంది రోడ్డు. ఇది 2 వే రోడ్ కనిపిస్తుంది. ఆ పక్కన పెద్ద గుంత ఏం లేదు. మరీ దారుణంగా ఉన్నటువంటి గుంతలాగా కూడా ఏం కనిపించడం లేదు. ఇదేమి పెద్ద యాక్సిడెంట్ లాగా లేదు. ఇది చూడండి, ఇది ఒక కారు వస్తుంది. ఈ కారు దాటగానే ఇది అటెళ్ళిపోయింది బైకు. అంటే ఇతను హిట్ అండ్ రన్. ఈ కారు అతన్ని హిట్ చేసి హిట్ అండ్ రన్ కేసు అయ్యుండొచ్చు కదా! అనుమానం రాలేదా పోలీసులకి? హిట్ అండ్ రన్ కేసు అయ్యుండొచ్చు కదా! అదెందుకు వాళ్ళు గమనించలేదు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓకే. ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ దీన్ని ప్రాథమికంగా మేము యాక్సిడెంట్‌గా నిర్ధారించాము అని చెప్పి లోకేష్ గారు ట్వీట్ చేయడంతో ఇవన్నీ కూడా అనుమానాలొస్తాయి. ఇన్ని సాధారణ వ్యక్తులు మనకే అనుమానం వస్తే పోలీసులకు అనుమానం రాలేదా? ప్రభుత్వానికి అనుమానం రాలేదా అంటున్నా నేను. ఓకే. ఇది చూడండి, ఇతను కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర నుండి చనిపోయిన స్థలానికి మొత్తం 7 కిలోమీటర్లు, అంటే 6.3 కిలోమీటర్లు, మొత్తం అప్రాక్సిమేట్‌గా 7 కిలోమీటర్ల దూరం నడిచిందంట. అంటే అర్థం, అతను ఆ పెయిన్ తోటి ఎవరో కొట్టారు. పెయిన్ తోటి తను ఆ టోల్ ప్లాజా దాటి 7 కిలోమీటర్లు ప్రయాణించాడు అనంటే, అతను కొట్టినప్పుడు కానీ, దెబ్బ తగిలినప్పుడు కానీ, లైట్ పగలగొట్టినప్పుడు కానీ మరణించేంతగా అయితే కొట్టలేదు. 7 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు అప్పటికే. టోల్ ప్లాజా దాటిన తర్వాతే 7 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన వ్యక్తి అంటే ఫిట్‌గానే ఉన్నాడని అర్థం. 7 కిలోమీటర్స్ బైక్ డ్రైవ్ చేయగలిగాడంటే ఫిట్‌గా ఉన్న వ్యక్తి జస్ట్ అలా యాక్సిడెంట్ అయ్యేది, ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి పక్క సైడ్లోకి దూసుకుపోతే ఎంత దెబ్బలు తగిలి చచ్చిపోతారండి? అనుమానం కదా ఇదంతా. 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన వ్యక్తి టోల్ ప్లాజా దాటిన తర్వాత సివియర్గా హెడ్ ఇంజ్యూరీ అయ్యి చనిపోతారా అనేది ఒక డౌట్గా ఉంది. ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా కొన్ని స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే, మేము హైదరాబాద్ నుంచి సీసీ కెమెరాలు మొత్తం తీస్తున్నాము, మేము అవన్నీ కూడా ఏమంటారు బయటికి తీసి మేము వెరిఫై చేస్తాము అని అన్నారు. ఒక మంచి జరిగింది ఏంటంటే, ఈయన ప్రెస్ మీట్లో యాక్సిడెంట్గా గుర్తిస్తున్నామని ఈయనలా లోకేష్ గారు ట్వీట్ చేశారు. అదే చెప్తున్నా, పోలీస్ ఆఫీసర్ చెప్పలా, లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఈయన మేము వెరిఫై చేస్తున్నాం అన్నారు. ఓకే. అంటే అర్థం వీళ్ళకి కూడా డౌట్ వచ్చిందనే కదా అర్థం. వీళ్ళేం చెప్పలేదు కదా యాక్సిడెంట్ అని పోలీస్ ఆఫీసర్లు. ఈ స్టేట్మెంట్ సేస్ దట్ డెఫినెట్లీ ఇట్ మే బి ఎ మర్డర్. దెర్ ఈస్ అన్ ఇండికేషన్, రైట్? ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఇస్తారు, కరెక్ట్ అండి. పోస్ట్ మార్టం చేశారు, రిపోర్ట్ మేము తర్వాత ఇస్తామన్నారు, దాన్ని ఎనలైజ్ చేయాలి అన్నారు, కరెక్టే. కనీసం అనుమానం అన్న వ్యక్తం చేయాలి కదండి. ఇది కూడా మేము పోస్ట్ మార్టం చేసాము, రిపోర్ట్ తర్వాత ఇస్తాము, ఇదేదో యాక్సిడెంట్ లాగానే ఉంది, పెద్దగా గాయాలు ఏం కనిపించట్లేదనో, లేదంటే ఎవరో కొట్టారనో, ఏదో ఒకటి ఒక చిన్న అనుమానం కూడా మీరు బయటికి రాకుండా డెడ్ సీక్రెట్గా ఉంచారంటే పోస్ట్ మార్టం తర్వాత లీక్ కూడా ఇవ్వకుండా, అంటే మీరు దాన్ని ఏదో చేస్తున్నారేమోనని అనుమానం వస్తుంది మాకు. ఓకే. సో సరే, ఏదేమైనా సరే లోకేష్ గారు ఇది ప్రాథమికంగా ఆధారాలను పట్టుకొని మేము అది యాక్సిడెంట్గా పరిగణించాము అనేది కొంచెం బాధాకరమైన విషయం. లోకేష్ గారు ఇంకోసారి మీరు ఆలోచించాలి, పోలీసులు ఇంకోసారి ఆలోచించాలి. ఇది చాలా డీపర్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మీరు దీన్ని ఒక సీరియస్ కాన్స్పిరసీ యాంగిల్లోనే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేమైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.